జీవితంతో జీవించు అనేది ఈరోజు మాట్లాడుకుందాం. మనిషి జీవితంతో జీవించటానికి భూమిపైకి వచ్చాడు, జన్మ తీసుకున్నాం. కానీ జీవితంతో జీవించకుండా ప్రయాణం కొనసాగిస్తున్నాడు. తన జీవితంతో ఉండి ఎంజాయ్ చేసుకుంటా జీవితంతో అనుభవిస్తే అద్భుతమైన జీవితం ఉంటుంది. కానీ మనిషి నేను జీవిస్తున్నాను కదా, నా జీవితంతో కాకుండా ఇంకెవరి జీవితంతో జీవిస్తున్నాననే భావనలో ఉంటాడు. కానీ నువ్వు భోంచేస్తూ ఉంటావు, నీ మనసు ఎక్కడ ఉంటుంది? హైదరాబాదో పొలంలోనో నీ వ్యాపారంలోనో ఉంటుంది. నువ్వు భోంచేస్తున్నావు ఫిజికల్గా, నీ జీవితం అంతా ఎక్కడ ఉంటుంది? నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు? పొలంలో, వ్యాపారంలో, వృత్తిలో. టేబుల్ మీద కూర్చుంటావు, ఒక ముద్ద తింటావు, నీ ఆలోచన మనసు అంతా బయటికి పోతుంది. నువ్వు స్నానం చేస్తుంటావు, ఎక్కడో అలా చేసుకుని స్నానం చేస్తావు. నువ్వు వాకింగ్ చేస్తుంటావు, నీ వాకింగ్ మీద నీ మనస్సు, నీ జీవితం ఉండదు. నీ బాడీ ఉంటుంది, రోడ్డు మీద నడుస్తూ ఉంటావు. కానీ నీ అడుగులోన అడుగు వేసుకుంటా నడిచే విధానాన్ని నువ్వు జీవించటం లేదు, దాన్ని గమనించటం లేదు. నువ్వు ఆట ఆడుతుంటావు, పాట పాడుతుంటావు, వ్యవసాయం చేస్తుంటావు, మనసు ఎక్కడో ఉంటుంది. అది రాంగ్. అది నీ జీవితంతో నువ్వు జీవించాలంటే అనుక్షణం నువ్వు చేసే పని మీద ఎరుకతోన, గమనంతోన దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ, దాన్ని టేస్ట్ చేసుకుంటూ, ఏ పనైనా కావచ్చు, చేసే ప్రతి పనిని టేస్ట్ చేసుకుంటూ పోతే అది జీవితం. కాబట్టి ఎప్పుడైతే మనిషికి చాలామంది బోరు కొడుతుంది సార్ జీవితం అంటారు. నిజమే, బోరే. తనతో తాను ఎప్పుడు జీవించలేకపోతే, తన జీవితంతో తాను జీవించలేకపోతే అదంతా ఆర్టిఫిషియల్ లైఫ్, యాంత్రిక జీవితం అంటారు. నువ్వు యంత్రంలాగా ఉంటావు, మనిషిలాగా ఉంటావు, తేల్చుకోవాల్సి నీవే. యంత్రంలాగా ఉండే కూడా అవకాశం నీ చేతిలో ఉంది. లేదా నువ్వు నీ జీవితంతో నువ్వు జీవించే కూడా అవకాశం వేరే వాళ్ళ చేతిలో లేదు. అది 100% నీ చేతుల్లో ఉంది. నువ్వు జీవించాలనుకుంటే జీవిస్తావు నీ జీవితంతో. నువ్వు జీవించకుండా, గమనం లేకుండా, అనుక్షణం గమనం లేకుండా చేస్తే పని చేస్తుంటావు, చేయడానికి కాదు, కానీ నువ్వు జీవితంలో జీవించినట్లు లెక్క. నువ్వు జీవితంతో జీవించకుండా మరణం తర్వాత, పైకి పోయిన తర్వాత నేను మళ్ళీ జీవిస్తా, ఇప్పుడు దిగొచ్చి అంటే అది అసాధ్యమైన పని, అది జరిగే పని కాదు. కాబట్టి నువ్వు ఎరుకలో ఉండు, నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయి, అనుభవించు. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. నీ స్వీట్ తింటున్నావు, గబ్బగబ్బ స్వీట్ ముక్క పెట్టుకొని ఎవరితో మాట్లాడుతూ తింటావు. టీ తాగుతుంటావు, ఒక స్పాట్ టీ స్వైప్ చేస్తావు, మాటలు పెట్టి ఉంటావు. నీ టీ మొత్తం గ్లాస్ టీ అయిపోయే వరకు కూడా అనుక్షణము దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ తాగుతున్నావు. లేదు, గమనించుకోవడం లేదు. అది ఎప్పుడు వస్తుంది? ధ్యానం చేయి. ధ్యానం చేస్తే ఆ గమనం వస్తుంది, కొంతలో కొంత వస్తుంది, మెరుగుపడుతుంది. స్టెప్ బై స్టెప్ అవు కదా, నేను జీవించేకొచ్చాను, జీవించాలనేది ధ్యానం చేస్తే వస్తుంది. ధ్యానం ఎట్లా చేయాలా? శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో కూర్చోండి. హాయిగా, హ్యాపీగా కళ్ళు మూసుకోండి, కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టండి, సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకో, గోడ కానుకొని కూర్చో, కుర్చీలో కూర్చో, సోఫాలో కూర్చో, కింద కూర్చొని 2 చేతులు వెళ్ళలో వెళ్ళి పెట్టుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని, లేదా కింద సుఖాసనంలో కూర్చొని రోజుకొక అరగంట, గంట, టైం ఎంత ఉంటే అంత, నువ్వెంతసేపు ధ్యానం చేస్తావో అంత పర్ఫెక్ట్ అవుతావు. 100% పర్ఫెక్ట్ అవుతావు, 100% అవుతావు. దాంట్లో డోకానే లేదు, దీంట్లో అనుమానం లేదు. కాబట్టి నీ జీవితంతో నీవు జీవించాలంటే ధ్యానం చేయాలి. దీనికి నో డబ్బులు, ఎవరు డబ్బులు ఇవ్వాలి చెప్పండిలే. ఎక్కడికి, ఏ హిమాలయాల పర్వతాలకో, కాశీకో, ఇంకెక్కడ పోల్చి చెప్పండిలే, బుద్ధగయకు పోల్చి చెప్పండిలే. నీ ఇంట్లో నువ్వు, నీ కుర్చీలో నువ్వు, నీ రూమ్లో నువ్వు, నీ వరండాలో నువ్వు, నీ మంచం మీద నువ్వు, నీ సోఫా మీద కూర్చో, ధ్యానం చేయి. అప్పుడు నీవెవరో నీకు ఎరుక వస్తుంది. నువ్వెందుకు వచ్చినావు కూడా ఎరుక వస్తుంది. ఆ ఎరుక వచ్చినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా మెల్లగా నీ మనస్సు అన్నింటినీ ఒక దివ్య దృష్టితో గమనించడం ప్రారంభిస్తుంది. మళ్ళీ కలుసుకుందాం.